తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. 8807474474. కన్నప్ప ప్రాజెక్ట్ లోకి రావడం ఎలా జరిగింది, మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఈ ప్రాసెస్ ఎలా జరిగింది? అంటే మీరు అన్నట్టు నేను 2015 వరకు నా సినిమాలు అవి రిలీజ్ అయ్యాయి. 2017-18లో ఏంటంటే నా వర్కింగ్ స్టైల్, నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను మారుద్దాం అని డిసైడ్ అయ్యాను. నేను అంతవరకు రైటర్ కమ్ డైరెక్టర్స్తో ట్రావెల్ చేశాను. తెలుగు సినిమాలో గొప్ప డైరెక్టర్స్ అనుకునే గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు, మెహర్ రమేష్ గారు, యోగేష్ గారు, బొమ్మరిల్లు భాస్కర్ గారు, మేర్లపాక గాంధీ గారు, అలాగే మన బోయిపాటి శ్రీను గారు, వీళ్ళందరూ డైరెక్టర్తో నేను ట్రావెల్ చేశాను. స్క్రిప్ట్లో కంట్రిబ్యూట్ చేశాను. కొంతమంది స్క్రిప్ట్ సొసైటీ ఇచ్చారు, కొంతమంది స్క్రీన్ ప్లే క్రెడిట్స్ ఇచ్చారు, కొంత డైలాగ్స్ క్రెడిట్ ఇచ్చారు. నాకు రావాల్సినంత గుర్తింపు రావట్లేదు, నేను నెక్స్ట్ లెవెల్కి చేరుకోవట్లేదు నేను ఫీల్ అయ్యాను. అందుకని 16 తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నా సొంత కథలతో అప్రోచ్ అవ్వాలనుకుంటూ నేను చేసిన ప్రయత్నాలు. నేను చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాను. ఉదాహరణకి 2017లో సురేష్ ప్రొడక్షన్స్ రాణా గారితో సినిమా నేను చెప్పిన కథకి అప్పట్లో 200 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేశారు వాళ్ళు. సో దానికి అడ్వాన్స్ ఇచ్చారు, అగ్రిమెంట్ చేశారు. అలాగే ఆదిత్య మ్యూజిక్ సంస్థ నా కథ ఓకే చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చింది. అలాగే స్రవంతి రవికిషోర్ గారు, అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేసిన బాబు గారు, ఇలా ఒక 5-6 సినిమాలు అడ్వాన్స్ తీసి నా కథలన్నీ మెటీరియలైజ్ అయ్యే దశలో కోవిడ్ వచ్చింది. సో అందువల్ల 2-3 ఏళ్ళ పాటు ఉన్న సినిమాలు ఎలా కంప్లీట్ చేయాలన్న తర్జనా భర్జనలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. కొత్త ప్రాజెక్టులు టేకప్ అయ్యే అవకాశాలు లేవు. ఆ 2-3 ఏళ్ళు అనుకోకుండా నా దారి ఎటు మళ్ళిందంటే నేను సరదాగా చేసిన పాడ్కాస్ట్లు, నేను సరదాగా చేసిన యూట్యూబ్ వీడియోలు అనేవి నన్ను ఇంకో మరో దారి వైపు తీసుకెళ్ళిపోయాయి. కాపీ మజిలీ కథలు కావచ్చు, ఇంకా వేరే జనరల్గా నేను చేసే అనాలిసిస్లు కావచ్చు, అవన్నీ కూడా నాకు రచయితగా వచ్చిన గుర్తింపు కన్నా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా, ఈ వీడియోల ద్వారా, పాడ్కాస్ట్ ద్వారా నాకు చాలా ఎక్కువ గుర్తింపు వచ్చింది, అంటే సోషల్ మీడియా వల్ల. సో ఆ ప్రయత్నంలో ఉండగా నా ఫ్రెండ్ డైరెక్టర్ యోగేష్ కేఎంసీ గారితో స్క్రిప్ట్ ఏదో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఆ సమయంలో 2022 ఫిబ్రవరి ఒక ఆదివారం మార్నింగ్ ఒక 8:39కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను అది ఎవరితో అన్నోన్ నెంబర్, నేను ఆన్సర్ చేయలే. మళ్ళీ ట్రై చేశారు. సరే ఎవరు అనుకుంటూ ఉన్నాను. ఇలా అక్కడి నుంచి మెసేజ్ వచ్చింది. నా పేరు శేషు అండి, విష్ణు గారి మేనేజర్ని. సార్ మీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నారు, మీకు ఏ టైం కంఫర్టబుల్ అని. నేను ఒకసారి షాక్ అయ్యా. అనుకుని సరే ఎనీ టైం ఓకే సార్ అన్న తర్వాత ఒక గంటకి నాకు విష్ణు గారి నుంచి ఫోన్ వచ్చింది. ఆయన తిరుపతిలో జిన్నా షూటింగ్లో ఉన్నారు. ప్రసాద్ గారు, నేను ఒక 8 ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశాను ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్లో. నాకు ఎప్పటి నుంచో ది డ్రీమ్, ఒక 8 సినిమాలు ఒక భారీ ఎత్తున ఒక యూనివర్స్ క్రియేట్ చేసి చేయాలని నా ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్కి ఎవరు రైటర్గా ఉంటారో నేను మాట్లాడుతూ ఉంటే ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు. తెలుగు కన్నప్ప కాదు, ఓవరాల్గా ఒక 8 సినిమాలు ఆయన ప్లాన్ చేశారు, ఒక సెపరేట్ యూనివర్స్. అవి రాబోతున్నాయి డెఫినెట్గా, అవి వేరే ఒక ఇంట్రెస్టింగ్ జోనర్. సో వాటి గురించి నేను ఎవరు ఈ సినిమాకి రాయదగ్గ రైటర్ అనుకుంటూ నేను చూసినప్పుడు ఎవరిని అడిగినా మీ పేరు చెప్తున్నారు. మీరు తప్ప ఈ సబ్జెక్ట్స్ తెలుగులోకి ఎవరు రాయలేరు అంటున్నారు అన్నారు. మైథాలజీ టచ్ ఉంటుంది, ఫ్యాంటసీ టచ్ అవన్నీ ఉంటాయి. సో ఒక అడ్వెంచరస్ టచ్ ఉంటుంది. సో అలాంటి నాకు ఆ జోనర్ చాలా పర్సనల్ కూడా ఇష్టం. సో మీరు తిరుపతి వస్తారా లేకపోతే హైదరాబాద్ వచ్చా కదా, మీ ఇష్టం సార్ అన్న తర్వాత ఆయన జిన్నా షూటింగ్లో ఉన్నారు. ఒక 1-2 నెలల తర్వాత ఆయన ఆఫీస్కి పిలిచి నా గురించి చెప్పిన వ్యక్తుల్లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్, కొరియోగ్రాఫర్, ఆయన నా గురించి విష్ణు గారికి చెప్పారట. విష్ణు గారు ఒక సబ్జెక్ట్ చెప్పగానే తోటప్రసాద్ ఒక ఆయన ఉన్నాడు, ఇలాంటివైతే ఆయన బాగా రాస్తా అని చెప్పి ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఆయన నేను చేసిన చాలా సినిమాలకి ఆయన కొరియోగ్రాఫర్గా పనిచేశారు. అప్పటి నుంచి పరిచయం ఉంది. అంతకన్నా ఇంకొక విశేషం ఏంటంటే నేను రాణా గారు చెప్పిన కథకి ఆయన డైరెక్టర్ కావాలి. రాణా గారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నమ్మారు. అంటే అంత భారీ సబ్జెక్ట్ చేయగలిగింది. అంటే రాజమౌళి గారు తీసే సినిమాలన్నిటికీ కూడా ఆయన ఓన్లీ కొరియోగ్రాఫర్కే కాదు, అవన్నీ మిగిలిన టోటల్ షూటింగ్లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో ఆ పరంగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మీద రాణా గారికి చాలా నమ్మకం. అందుకని ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. ఆ ప్రయత్నాలు అవి కూడా జరిగాయి. డిస్కషన్స్ నేను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం జరిగాయి. ఆ డిస్కషన్స్ వల్ల ఆయన నాకు మీద కలిగిన ఒక ఇంప్రెషన్ విష్ణు గారికి చెప్పారు. విష్ణు గారిని కలిసిన తర్వాత ప్రసాద్ గారు మీకు స్క్రిప్ట్ ఇస్తాను, నాకు ఇలాగ 8 స్క్రిప్టులు చేయాలి, సో దాన్ని బట్టి మనం చేద్దాం అన్నారు. సార్ అది
కలిసి ఆయన్ని మీకు కబురు చేస్తా అన్నారు. తర్వాత ఆయన షూటింగ్లో ఉన్నారు, జిన్నా షూటింగ్లో. కలవాల. నేను ఒక 2 సార్లు మెసేజ్ పెట్టి వాళ్ళ మేనేజర్కి, సరే ఓకే మనం ఫార్మల్గా కలిసి ఇంకా దాని మీద ఫర్దర్గా ఏం జరగలేదేమో, ఇంట్రెస్ట్ లేదేమో అనుకున్నాం. జిన్నా రిలీజ్ అయిన తర్వాత ఒక 2 వారాలకు 3 వారాలకు మళ్ళీ ఫోన్ వచ్చింది, మీరు ఒకసారి ఆఫీస్కి రండి అని పిలిచారు విష్ణు గారు. పిలిచి నేను మాట్లాడుతుంటే ఒకసారి రకరకాల టాపిక్స్ మీద ఆయన కొంచెం ఆశ్చర్యపోయి, మీకు ఎంత నాలెడ్జ్ ఎలా వచ్చింది ఏంటి అంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరిద్దరు చాలా టాప్ రైటర్స్, వాళ్ళ స్థాయిలో మీరు ఆ సబ్జెక్ట్లో ఏమి మాట్లాడుతున్నారు సార్, సో మనం కంటెస్ట్ చేయాలి, మీరు 3 ఏళ్ళ పాటు నాతో ట్రావెల్ చేయాలి, మీరేందో సినిమా కమిటీ అయితే నాకు ఒక మాట చెప్పి చేయండి అన్నారు. నేను ఆల్రెడీ కమిటీ అని కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చెప్పి సరే ఓకే సార్ అన్న. సరే రెమ్యునరేషన్ మాట్లాడారు, ఇమ్మీడియట్గా అగ్రిమెంట్ చేయించారు, అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన పద్ధతి ఏంటి అంటే, చాలామంది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పేమెంట్ బ్యాలెన్స్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. విష్ణు గారి ఏంటి అంటే, షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేలాగా ఫైనల్ పేమెంట్ ఇచ్చేయాలి. ఆయన ఏ డేట్ చెప్పారో ఆ డేట్ ప్రకారం పేమెంట్స్ ఇస్తారు ఆయన. ఒక రోజు అటు కాదు ఇటు కాదు. అలాగే షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ముందు మన ఫైనల్ సెటిల్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. సో అయిన తర్వాత ఒక స్క్రిప్ట్ చేశాను నేను. చేసిన తర్వాత ఆ 8 ప్రాజెక్టులో సెకండ్ ప్రాజెక్ట్ ముందు నేను రాశాను. రాసిన తర్వాత ఆయనకు బాగా నచ్చింది. నచ్చి ఫస్ట్ పార్ట్ కూడా చెప్పారు. ఫస్ట్ పార్ట్ కూడా వర్క్ చేస్తున్నాం. ఆ వర్క్ చేస్తున్నప్పుడు కన్నప్ప సినిమా ప్యారలర్గా ఆయన ఎప్పటి నుంచి చేయాలనుకున్నాను, ప్యారలర్గా దాని మీద వర్క్ జరుగుతూ ఉంది. ఒకరోజు ఆయనతో పర్సనల్గా కూర్చున్న వేరే యూనిట్ చేస్తున్నారు, దానికి వేరే అంటే విష్ణు గారు కథ దాని మీద 5 ఏళ్ళ నుంచి చాలా కాలం పాటు ఆయన మదన పడుతూ రాస్తూ ఉన్నారు. వేరే ఒక డైలాగ్ రైటర్ ఉన్నారు, ఆయన రాయడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాస్తున్నప్పుడు ఒకరోజు ఎప్పుడో నేను విష్ణు గారితో కూర్చున్నప్పుడు కన్నప్ప గురించి నా ఐడియాస్ కొన్ని షేర్ చేసుకున్నాను, నాకు తెలిసిన విషయాలు అన్నీ. అంటే మీకు దీని మీద బాగా నాలెడ్జ్ అని, నాకు ఇలాంటి సబ్జెక్ట్కి చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ సార్, అవకాశం ఉంటే నేను కంట్రిబ్యూట్ చేస్తాను. సరే ఓకే అన్నారు. సరే ఇది అయిపోయిన తర్వాత 23 మార్చి 16వ తారీఖు నేను నా ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళా దర్శనానికి. 15వ తారీఖు తిరుమల దర్శనం అయింది. 16వ తారీఖు శ్రీకాళహస్తి ఫ్యామిలీకి వెళ్ళడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. ఇలాగ విష్ణు గారి నుంచి కబురు, నేను యూనివర్సిటీలో ఉన్నా మీరు రండి అని. సో నేను శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళబోతూ కూడా ఇంకా ఆగిపోయాను. ఫ్యామిలీని పంపించి నేను విష్ణు గారి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు మీటింగ్ అనేది మార్నింగ్ జరగాల్సిన మధ్యాహ్నంకి వెళ్ళింది. నేను చాలా బాధపడ్డా, ఏంటి ఎంత దూరం వచ్చి ఫ్యామిలీతో శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం చేసుకోవడం ఏంటి, సరే మనకు వర్క్ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉన్నాను. మేము మాట్లాడుకున్న తర్వాత 8 ప్రాజెక్టులు దాని గురించి మాట్లాడిన తర్వాత ఒకసారి అయ్యవారు మిమ్మల్ని రమ్మన్నారు అని అంటే, అయ్యవారు అంటే మోహన్ బాబు గారు, ఆయన యూనివర్సిటీ ఛాన్సలర్ కదా, పిల్లలందరూ కూడా అయ్యవారు గౌరవ సూచంగా మాస్టర్ అని పిలిస్తే అలా పిలుస్తారు. సో విష్ణు గారు తన కారులో యూనివర్సిటీ నుంచి మోహన్ బాబు గారి ఇంటికి తీసుకెళ్ళారు. ఆయన పిలిచి, ప్రసాద్ గారు మీ గురించి నేను చాలా విన్నాను, సో మీరు కన్నప్ప రాయండి అని అడిగారు. ఇది మార్చి 16, 2023 జరిగింది. నేను శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనం నాకు లభించలేదు, కానీ కన్నప్ప అనే శ్రీకాళహస్తి చరిత్ర ఏది ఉందో అది రాసే అవకాశం నాకు దొరికింది. ఒక క్షణం ఆనందపడ్డా. అది ఈరోజు పూర్తయింది. 2025 మహాశివరాత్రి రోజు అదే మోహన్ బాబు గారు, అదే విష్ణు గారు వాళ్ళ యూనిట్తో పాటు నేను ఒక యూనిట్ మెంబర్ని దగ్గరుండి తీసుకెళ్లి మహాశివరాత్రి రోజు శ్రీకాళహస్తి దర్శనం, జ్ఞానప్రసూనాంబికాదేవి దర్శనం చేయించారు. అది ఆ రోజు నేను మిస్ అయిన దర్శనం ఈరోజు ఎంత గొప్పగా అద్భుతంగా జరగడం కోసమే నేను ఆ రోజు మిస్ అయ్యానేమో. కన్నప్ప సినిమా పనిచేయకుండా రావద్దని ఈశ్వరుడు అనుకున్నాడేమో. సో ఇది నేను మర్చిపోలేని సంఘటన. ఇక్కడ ఇంకో లింక్ కూడా ఉంది సార్ శివుడితో. మీకు కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళొచ్చారు మీరు. ఆ ట్రీట్మెంట్ టైంలో మిమ్మల్ని బతికిచ్చింది ఒక పాట అని గతంలో ఒకసారి చెప్పున్నారు. అది మనకి కలేజా సినిమాలో సదాశివ సన్యాసి. అవును, ఏ శివుడి పాట అయితే మిమ్మల్ని బతికిచ్చిందో అదే శివుడి సినిమాకి ఈరోజు మీరు పనిచేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మొత్తం సర్కిల్ ఎలా అనిపిస్తుంది? అంటే పర్సనల్గా నా చిన్నప్పటి నుంచి భగవంతుని విపరీతంగా నమ్ముతూ ఉంటాను. నేను కొంత సాధన చేశాను, దారి తప్పాను, అది ఒక స్పిరిచువల్ జర్నీ వేరే. బట్ లైఫ్లో మనం చాలాసార్లు డిప్రెషన్ లోనవుతాం. ఎప్పుడు మన జాబ్ పోయినప్పుడు, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరికో బాగున్నప్పుడు. ఇది నాది త్రూ 2010-11 నా పరిస్థితి ఏంటి అంటే, నేను ఒక రైటర్గా నేను ఏ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేశాను ఆ పొజిషన్కి వెళ్ళిపోయాను, చేరుకోబోతున్నా. ఒకవైపు రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు ఇలాంటి టాప్ స్టార్ సినిమాలను ఎట్ ఏ టైం చేస్తున్నా. సో ఇటువంటి సినిమాలు నాకు సోలో రైటర్గా పనిచేస్తాను, లైఫ్ టర్నింగ్ తిరగబోతున్నాను అనుకున్న దశలో ఇల్ హెల్త్ వచ్చింది. నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, బట్ గుడ్ హ్యాబిట్స్ కూడా లేవేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. సో వచ్చింది, ఇట్స్ ఎ ఫేట్.
వచ్చిన తర్వాత 1.5 year నాకు ప్రతిరోజు స్ట్రగుల్ అయ్యి, రేపు నాకు ఉంటుందో లేదో తెలియదు, నేను బతుకుతానో లేదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కూడా పనిచేస్తూ నేను సర్వైవ్ అయ్యాను. టోటల్ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్గా నిలిచింది. ఆ దశలో అర్ధరాత్రులు అపరాత్రులు నాకు ఊపిరాడగా హాస్పిటల్ కారులో తీసుకెళ్తున్నప్పుడు ఒక 2 పాటలు వినేవాడిని. అప్పుడు ఉన్నది ఒకటే పాట, కలేజాలో సదాశివ సన్యాసి, రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. ఆ పాటలో ఒక 2 లైన్లు ఉంటాయి, లోకాల నేలే రేడు నీకు సాయం కాకపోడు అనేది. ఓకే, ఇది నేను దాటుతాను, ఈ 1.5 year ఈ చావు పోరాటం నుంచి బయటపడతాను, నా ఫ్యామిలీ రెస్పాన్స్ ఫుల్ఫిల్ చేసుకుంటాను అని ఒక ఇన్స్పిరేషన్ మోటివ్ సాంగ్గా అది నన్ను నిలబెట్టింది ఆ రోజు. సో అక్కడి నుంచి సాగిన ప్రయాణంలో నేను కొన్ని డివోషనల్ టచ్ ఉన్న బ్యాక్డ్రాప్ సినిమాలు కూడా నేను రాశాను. ఉదాహరణకు అర్జున్, మధుర మీనాక్షి బ్యాక్డ్రాప్లో నడిచిన సినిమా. అలా కన్నడంలో నేను శివం అని ఒక సినిమా రాశాను, ఉపేంద్ర గారి హీరో, దండపాలి డైరెక్టర్ శ్రీనివాసరావు గారు. అది యాక్చువల్ మొదటి టైటిల్ బసవన్న. అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు అసెంబ్లీలో టైటిల్ మీద చాలా గొడవ చేసి కాంట్రవర్సీ అయ్యి టైటిల్ మార్చి చిరక శివం అని పెట్టారు. తెలుగులో బ్రాహ్మణ అని డబ్ అయింది. సో నేను అనుకోకుండానే నాకు అలాగే రుద్రమదేవి సినిమాలో పరమేశ్వరుడు రుద్రుడికి పాశుపత శైవారాధన చేసిన వ్యక్తి మహారాణి రుద్రమదేవి. సో నా సినిమాల్లో అటు పరమేశ్వరుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు అలా వచ్చారు. అలాగే రాణా గారికి నేను చెప్పిన కథ కూడా ఒక వైష్ణవానికి సంబంధించిన కథ, ఒక గొప్ప చారిత్రక ఘట్టం ఆధారంగా నేను చెప్పిన ఒక కథ, ఒక అడ్వెంచర్స్ యాక్షన్ ఫిల్మ్. ఆ సినిమా కానీ ప్రేక్షకుల ముందుకు వస్తే డెఫినెట్గా రైటర్గా నాకు మంచి అభినందనలు వస్తాయనుకుంటాను. ఆ సినిమా ఒక కొత్త కథని ప్రపంచానికి చెప్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ ఉందా సార్ కథ? అది ఆ కథ ఉంది, ఆల్రెడీ రాణా గారు అగ్రిమెంట్ చేశారు, అడ్వాన్స్ ఇచ్చారు. 2017 June 6 మన రామానాయుడు గారి జయంతి. సో ఆ రోజు సెంటిమెంట్గా రాణా గారు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేశారు. హిరణ్య తర్వాత చేస్తా అన్నారు, ఆయన చేస్తారో చేయరో నాకు ఇంకా తెలియదు. మధ్యలో అడిగా కథ ఆయన దగ్గర తీసుకుని వేరే వాళ్ళ కోసం ఎప్పుడో చూద్దామన్న ఆలోచన కూడా ఉంది, మరి చూడాలి. సార్ ఇప్పుడు కన్నప్పతో మీరు ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యారు, ఐ మీన్ స్క్రిప్ట్ నుంచి ట్రావెల్ అయ్యారు అంటే దాంట్లోకి ఎలాంటి యాక్టర్స్ వస్తున్నారు, ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరితో ఏ సీన్ చేయబోతున్నాం, ఇదంతా మీకు మొత్తం తెలుసు. అయితే రుద్రుడిగా ప్రభాస్ గారిని సెలెక్ట్ చేయాలన్న ఆలోచన ఫస్ట్ ఎవరిది, ఆయన్ని ఎవరు అడిగారు, ఆయన రెమ్యునరేషన్ కూడా లేకుండా ఈ సినిమాకి ఒప్పుకున్నారంట, ఈ మొత్తం సీక్వెన్స్ గురించి ఒకసారి చెప్తారు. అంటే విష్ణు గారు కొంతమంది హాలీవుడ్ రైటర్స్తో కూడా స్క్రిప్ట్ రాయించారు కన్నప్ప సినిమాకి. తర్వాత ఆయన రాశారు, కథ అయింది. అయిన తర్వాత మొత్తం ట్రీట్మెంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది సెకండ్ హాఫ్లో వచ్చి ఒక క్లైమాక్స్కి లీడ్ చేసి ఒక క్యారెక్టర్, కథని ఒక డ్రైవ్ చేసే క్యారెక్టర్, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ సీన్ నేరేట్ చేసినప్పుడు విష్ణు గారు ఈ క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే బాగుంటుంది కానీ చేస్తాడో చేయడు అన్న ఉద్దేశంతో ఉన్నారు. శివుడి క్యారెక్టరే అన్న ఉద్దేశం, శివుడి క్యారెక్టర్కి అప్రోచ్ అవుదామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. బయట ప్రపంచం అందరూ కూడా ప్రభాస్ గారు పరమేశ్వరుడిగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు, అలాగే రాశారు, అలాగే ఊహించుకున్నారు, ఎదురు చూస్తున్నారు. ఒకసారి ప్రభాస్ గారిని కలిసి విష్ణు గారు నేరేట్ చేసినప్పుడు టోటల్ స్క్రిప్ట్ నేరేట్ విన్నారు ఆయన. ఓకే, విన్న తర్వాత ఆయన అన్నది ఏంటంటే, నేను శివుడి క్యారెక్టర్ కాదు, ఆ క్యారెక్టర్ చేస్తాను, రుద్ర క్యారెక్టర్ చేస్తాను. సో పూర్తిగా ఆయన చాయిస్ అది, ఆయన చాయిస్. ఓకే, అన్న తర్వాత అంటే ఈయన విష్ణు గారు మనసులో ఏది కోరుకున్నారో అదే ప్రభాస్ గారు కూడా అంగీకరించారు. ఓకే. సో అలాగా ఆయన విష్ణు గారి ఆనందానికి అంతు లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్రభాస్ గారు చేస్తే చాలా బాగుంటుంది ఆయన ఉద్దేశం. అలాగని శివుడి పాత్ర తక్కువ కాదు, శివుడి పాత్ర బిగినింగ్ నుంచి ఎండ్ వరకు శివుడి పాత్ర ఉంటుంది, బట్ ఈ రుద్ర పాత్ర ఇంపాక్ట్ వేరే. సార్ అలాగే ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే శివుడి క్యారెక్టర్ వేయాలని చిరంజీవి గారికి చాలా ఇష్టం. మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఎన్ని చిన్న చిన్న గిల్లికజ్జాలు ఉన్నా వాళ్ళిద్దరూ ఒకటే, ఫైనల్గా వాళ్ళ రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వాలన్న ఆలోచన ఏమన్నా జరిగిందా? నాకు తెలిసి అది జరగలేదు. ఓకే, మీరు అన్నట్టు చిరంజీవి గారు పార్వతీ పరమేశ్వరుని ఎప్పుడో ఒక 80s వచ్చిన సినిమాలో ఫస్ట్ టైం శివుడికి యాక్ట్ చేశారు. తర్వాత ఆపద్ బాంధవుల్లో ఒక సాంగ్లో చేశారు, శ్రీమంజనాల్లో ఫుల్ లెంగ్త్ శివుడి క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే ఆయన పూర్తి పేరే శివశంకర్ వరప్రసాద్ కాబట్టి ఆయనకు పరమేశ్వరుడి పాత్ర మీద చాలా మక్కువ ఉండి ఉండొచ్చు. వీళ్ళు మొదటి నుంచి శివుడి పాత్ర ఒక తెలుగు అంటే చిరంజీవి గారు వాళ్ళు ఏం అనుకోలేదు, వేరే స్టార్ ఎవరైనా చేస్తే బాగుంటుంది మొదటి నుంచి అనుకున్నారు. చివరికి ఆ పాత్ర అక్షయ్ కుమార్ గారు చేశారు. సూపర్. సార్ ఇప్పుడు ఒక సీరియస్ క్వశ్చన్, కన్నప్ప సినిమా విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. అవును, రిలీజ్కి ముందే హైప్ వచ్చింది. అయితే ఇక్కడ ఇంకో వర్గం ఉంది సార్, వాళ్ళు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, డైహెడ్ ఫ్యాన్స్ అంటారు కదా ప్రభాస్ గారు, అలాంటి ఫ్యాన్స్ అనమాట. అంటే ప్రభాస్ కెరీర్ పీక్స్లో ఉంది,
ఇలాంటి సమయంలో కన్నప్పలో ఏదో మొహమాటానికి మా వాడు ఒప్పుకున్నాడు, సినిమా ఎలా ఉండబోతుందో, ఈ టైంలో అవసరమా, ఇలా కొంత భయపడే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? ఇది ధైర్యం కాదండి. అంటే ఒక నటుడికి రకరకాల భిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటుంది. ప్రభాస్ గారు ఈరోజు పాన్ ఇండియా స్టార్ దాటి ప్రపంచవ్యాప్తంగా తెలిసిన స్టార్ అయ్యారు. ఎందుకంటే అటు హాలీవుడ్ కావచ్చు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, జపాన్ కావచ్చు, వీటన్నిటిలో ఆయనకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఏంటి అంటే కన్నప్ప సినిమా అనేది ప్రభాస్ గారి ఫ్యామిలీకి ఒక స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే ఆయన పెదనాన్న గారు కృష్ణరాజు గారు భక్త కన్నప్ప అని సినిమా చేశారు. అదో మెమరబుల్ మూవీ. సో కన్నప్ప సినిమా ప్రభాస్ గారితో చేయాలని కృష్ణరాజు గారి కోరిక, అది నెరవేరలా. సో ప్రభాస్ గారు ఆయనకున్న బిజీ షెడ్యూల్స్ కావచ్చు, ఆయనకున్న ప్లానింగ్ కావచ్చు, వస్తున్న ఆఫర్స్ కావచ్చు, కన్నప్ప క్యారెక్టర్ ఆయన చేసే అవకాశం లేదు. బట్ తనకి చాలా ఇష్టమైన మోహన్ బాబు గారు ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. విష్ణు గారు ఆ పాత్ర మీద మక్కువతో సినిమా చేస్తున్నారు. మా పెదనాన్న గారి డ్రీమ్ వీళ్ళు చేస్తున్నప్పుడు నేను పార్టిసిపేట్ చేయాలని. ఇప్పుడు ఆయన చెయ్యాలనుకుంటే ఇంకొకటి చెప్తున్నాను, ఆయన ఏ శివుడి పాత్ర చేయొచ్చు, లేక ఇంకో పాత్ర చేయొచ్చు, ఒక క్యామియోలో చేయొచ్చు. కానీ ఆయన రుద్ర పాత్ర ఎందుకు చేశారు? ఆ పాత్రలో ఒక స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఉంది. అందుకని ఆ పాత్ర చేయడానికి కూడా ఆయన ఇష్టపడ్డారు. అంటే కమర్షియల్గా మంచి ఎలివేషన్స్ ఉంటాయంటారు. కమర్షియల్గా అంటే భక్తిని మించిన కమర్షియాలిటీ ఇంకోటి లేదు. ఓకే. దేవుడి గురించి మించిన విశ్వాసం కానీ దాని గురించి నడిచే కథను మించింది లేదు. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి అంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి ఎన్ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారో ఆయనే అడుగుతాడు, ఆయనే సమాధానం చెప్తాడు. అసలు ఆయన ఇటు విష్ణు గారితో మాట్లాడే డైలాగ్స్ కావచ్చు, మోహన్ బాబు గారితో మాట్లాడే డైలాగ్స్ కావచ్చు, అవన్నీ ఆడియన్స్ని ఆలోచింపజేస్తాయి, క్లాప్స్ కొట్టేస్తాయి, విజిల్స్ వేయిస్తాయి. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళ హీరో ఫుల్ లెంగ్త్ సినిమా కాకపోయినా ప్రభాస్ గారి పాత్ర చిరకాలం గుర్తుండిపోతుంది. ఒక కన్నప్ప చేసిన విష్ణు గారికి ఎంత పేరు వస్తుందో, ప్రభాస్ గారు పోసిన రుద్ర పాత్ర ఫ్యాన్స్కే కాదు మామూలు ప్రేక్షకులు కూడా చిరకాలం గుర్తుండిపోయే పాత్ర. సార్ మీరు జర్నలిస్ట్గా చిత్రజ్యోతి సంథింగ్ కొన్ని ఆంధ్రజ్యోతి, అదే జ్యోతిచిత్ర అని ఫిల్మ్ మ్యాగజైన్ వాటిలో చేశారు, కొన్నిట్లో చేశారు. అలాగే పుస్తక రచయితగా కూడా చేశారు, సీరియల్స్గా చేశారు. అక్కడి నుంచి మీ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఆ ఫస్ట్ సినిమా ఏది? ఆ పాత్ ఎలా కుదిరింది? అంటే మీరు నమ్మండి నమ్మకపోండి, దానికి కారణం మా నాన్నగారు తోట రామారావు గారు. ఆయన నన్ను 5వ క్లాస్ వరకు స్కూల్కి పంపించాల. అందరూ కాన్వెంట్లో చేర్పించే రోజులు ఆయన స్కూల్కి పంపించాల. కారణం ఏంటి అంటే బాల్యం చాలా గొప్పది. ఆయన ఎక్కడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బాల్యం గురించి చదివారట. పిల్లలకి స్కూల్ అనేది బందీగానా కాకూడదు, చాలా స్వేచ్ఛగా పెరగాలి అనుకుంటే 5 ఏళ్ళ పాటు నేను ఇంట్లో ఉంచి ఆయన పెంచారు, చదివించారు. చదివించడం అంటే రోజుకు ఒక మాస్టర్ వచ్చేవాళ్ళు, వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక శతకం నేర్పించేవాళ్ళు. ఒకళ్ళు భాస్కర్ శతకం, ఇంకోళ్ళు చింతామణి శతకం. అలాగే ఆయన ఏంటంటే తెలుగు చూడడం అనిపించి నా కోసం వచ్చిన చిల్డ్రన్స్ మ్యాగజైన్స్ కాదు, మామూలు రకరకాల కథల పుస్తకాలు కొనేవాళ్ళు. బీజం అక్కడ పడింది అయితే. డిటెక్టివ్ బుక్స్ నేను చాలా చిన్నప్పుడు చదివాను. ఆయన మంత్లీ బుక్ స్టాల్కి వెళ్ళి రెంట్స్ కట్టేవాళ్ళు. నేను వెళ్ళి నాకు కావాల్సిన పుస్తకాలు చదువుకోవడమే. పిల్లల జానపద నవల్లో కావచ్చు, మధుబాబు గారి షాడన్ నవల్లో కావచ్చు, అవన్నీ చదువుతుండేవాడు. ఆయన తప్పట్టేవాళ్ళు కదా. అలాగే మా ఇంట్లో ఒక వ్యాసపీఠం ఉండేది. ఆ వ్యాసపీఠంలో భాగవతం, చాలా అరుదైన పుస్తకాలు మా ఇంట్లో చాలా కలెక్షన్ ఉండేది. అంటే పెంగళ సూరంరాజన్ రాసిన రాఘవ పాండవి అని ఒక కావ్యం ఉంటుంది. అది అర్థం ఏంటి అంటే రాఘవ అంటే రాముడు, పాండవి అంటే మీకు మహాభారతం. ఒకే పద్యంలో అటు రామాయణం కథ చెప్తుంటారు, మహాభారతం చెప్తుంటారు. ఒక మాటని విరిస్తే అది రామాయణం కథ, ఇంకో మాట ఇంకోలా మనం బ్రేక్ చేస్తే అది భారతం అవుతుంది. అలాగని కథ ఆర్డర్ మారదు. రామాయణం బిగినింగ్ నుంచి రావణ సంహారం ఎలా సాగుతుందో, మహాభారతం వాళ్ళ బిగినింగ్ నుంచి కురుక్షేత్రం ఎలా సాగుతుందో అదే సాగుతూ ఉంటుంది. అక్షరం కూడా మారదు. ఇది చాలా గొప్ప కావ్యం. భాగవతం చదివించి అర్థాలు నాకు తెలిసేవి కాదు. మా నాన్నగారి అర్థాలు ఇవి తెలుసుకో అని అలా చెప్పించేవాడు. ఆయన తెలుగు, ఇంగ్లీష్లో పోయిటరీ రాసేవాళ్ళు. చండీదేవి మీద చండీ శతకం అని ఆయన రాశారు. అలా మా నాన్నగారు చిన్నప్పటి రాయడం వల్ల నేను 5వ క్లాస్లో నా మొదటి కథ రాశాను. మళ్ళీ మామూలే, నేను ఏం రాశానో నాకు గుర్తులేదు, కథ పేరు నాకు గుర్తుంది. యువ మ్యాగజైన్ పంపించాను, పబ్లిష్ కాల. 6వ క్లాస్లో ఏం చేశానంటే నా టెక్స్ట్ బుక్లో ఒక ఇంగ్లీష్ కథ ఏదో ఉంటుంది, ఒక కుందేలు నక్కాయలు ఏదో, ఆ కథ కాపీ కొట్టి తెలుగులో రాసి పంపించేసా బాలమిత్ర. సో స్టోరీ పబ్లిష్ కాల. నాకు అప్పుడు ఎలా రాయాలో తెలియదు. సో పువ్వు పట్టుగానే చిన్నప్పటి నుంచి కాపీ కూడా నాకు అలవాటు అయిపోయింది. సో అలా అలవాటు అయిపోయిన తర్వాత నాది ఇంటర్ 10th క్లాస్లో కథ రాశాను. నాకు కథ ఎలా రాయాలో తెలియదు. అప్పటికే కథ నేనే రాసి నేనే బొమ్మలేసి పంపించేశాను. ఇంకోటి వేస్తాడన్న విషయం కూడా తెలియదు. అది మామూలుగా రిజెక్ట్ అయింది.
ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేట కొంచెం జ్ఞానం పెరిగింది. అదే కథ 10th క్లాస్ ఏదైతే కథ రిజెక్ట్ అయిందో అదే కథ మళ్ళీ రాసి ఆంధ్రజ్యోతికి పంపిస్తే ₹5 పబ్లిష్ అయింది. సో 1983 నవంబర్లో నా మొదటి కథ శ్రామికుడు స్వర్గం అని బాలజ్యోతిలో పబ్లిష్ అయింది. అక్కడి నుంచి నాగల అప్పుడు నా విపంచాను నాకు పెన్నం దాదాపు ఒక 500-600 కథలు రాసా, 3 నవలు రాసా. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు నాది చాలా మ్యాగజైన్స్లో నా కథలు వచ్చాయి. కిల్లి కొట్టు ముందు ఒక 10 పుస్తకాలు వేలాడుతుంటే అందులో 7-8 మ్యాగజైన్స్లో నా కథలు ఉండేవి. అలా ఉండేది. ఉండగా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఎగ్జామ్స్ రాసా, రిజల్ట్స్ రాలా. మెడ్రాస్ నుంచి విజయబాబు గారి దగ్గర నుంచి ఫోన్, ఒకసారి ఏదైనా కథ పంపించు అని. నవల పంపించు. నా కథలు రెగ్యులర్గా ప్రతి నెల విజయ మంత్రిలో వచ్చేవి. అప్పుడు జయ్య అని మన బిఏ రాజు గారు వైఫ్, ఆవిడ విజయ్ మ్యాగజైన్లో పనిచేసేవాళ్ళు. నాకు బెళ్ళ కావాలని సినిమా కోఆర్డినేటర్గా పనిచేసేవాళ్ళు. ఒకరోజు బాపినేడు గారు మ్యాగజైన్స్ చూస్తే ఎవడే విపంచి ప్రతి నెల కథ ఎందుకు వేస్తున్నారు ఇతని కథ అంటే, లేదు సార్ ఇతని కథలు చాలా బాగుంటాయని ఆవిడ జయ్య గారు చెప్పారు. అయితే పని చేయమని ఒక నవల రాసి పంపించమని అన్నారు. సరే నవల రాసి పంపించమన్నకి ఏం నవల రాయాలి నాకు ఆయన ఉద్దేశం ఏంటంటే, చిరంజీవి గారి కింద పనికొచ్చే నవలు రాస్తానేమో నేను ఉద్దేశం. ఇప్పుడు మగమహారాజు ఉంది, ఆకెళ్ళ గారు రాసిన ఒక వ్యవస్థ అనేది, అలాగే ఇంకొకటి రైటరు నాకు పేరు గుర్తులేదు, ఆవిడ లేడీ రైటర్ మగ పేరుతో రాసింది. ఆ రెండు కలిపి మగమహారాజు సినిమా తీశారు. అలాగే నేను రాస్తాను, నాకు ఆ విషయం తెలియదు. నేను ఒక రాత్రి కూర్చుని అంటే ఒక 8-9 టైంలో రాత్రి 8-9 గంటలకి స్టార్ట్ చేశాను. నా ఫ్రెండ్ డి సోమసుందర్ అని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూర్చుని తెల్లవారుజాము 6 గంటలకు ఒక నవల రాశాను, స్వర్గానికి ఎగిరిపోను. అది పంపించిందంటే మెడ్రాస్ రమ్మన్నారు. చెప్పారు, వెళ్ళిన తర్వాత చెప్పారు ఇది సినిమాకు పనికొచ్చేది కాదు, సరే ఉండని చెప్పి ఆయన ఆఫీస్లో అకామిడేషన్ ఇచ్చారు. ఇచ్చి ఆయనతో పాటు అప్పుడు కృష్ణరాజు గారి సినిమా జరుగుతుంది, మా ఇంటి మహారాజాతో షూటింగ్లు తీసుకెళ్లేవాళ్ళు. తెలుగు సినిమా ప్రీవ్యూలకి స్వయం కృషి, కులాల కురుక్షేత్రం అనుకుంటా, ఇలాంటి సినిమాలకి ఆయనతో పాటు వెళ్తుండేవాడిని. ఆయన నా బచ్చాగా 20 ఏళ్ళ కుర్రాన్ని ఆయనతో పాటు డైనింగ్ టేబుల్ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయించేవాళ్ళు. ఆ దశలో ఖైదీ నెంబర్ 706 సినిమా ఆయన స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఏంటంటే నేను ఒక లెర్నర్ నుండి అప్రెంటిస్ అనండి ఆ ప్రాజెక్ట్లోకి నేను ఎంటర్ అయ్యాను. సత్యమూర్తి గారు రైటర్, సో కాశీ విశ్వనాథ్ గారు ఇంకో రైటర్ ఉండేవాళ్ళు. ఈయన సత్యమూర్తి గారు పొద్దున వస్తే కాశీ విశ్వనాథ్ రాత్రి వచ్చేవాళ్ళు. ఒకళ్ళు వస్తున్నట్టు ఇంకోటి తెలిసేది కాదు. ఒకసారి సత్యమూర్తి గారు పిలిచి నన్ను తిడతా ఉండేవాళ్ళు, ఎవరు వస్తున్నారు, ఏంటి వర్క్ చేస్తున్నారు ఇదని. అంటే డిఫరెంట్ వర్షన్స్ కోసం వేరే వెర్షన్స్. నాకు 20 ఏళ్ళ వయసులో 20-21 ఏళ్ళ వయసు. ఏంటి ఒక రైటర్ రాసి ఇంకో రైటర్ రాసే తప్పేంటి, 2-3 కలిసి రాయొచ్చు కదా, ఎందుకు ఇలా ఫీల్ అవుతుంటారు అనేసి ఆ వాతావరణం నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుండేది. సినిమా అవతారం నాకు నచ్చక ఈలోగా ఏంటంటే జ్యోతిచిత్ర అనే ఫిల్మ్ మ్యాగ్లో నాకు ఆఫర్ వచ్చింది. కరెక్ట్గా గువ్వా గోరింక సాంగ్ కంపోజింగ్ అప్పుడు నేనున్నా. రాజకోటి గారు కంపోజ్ చేస్తుంటే బాపినేడు గారు ఇంట్లోనే చేశారు, భువన్ చంద్ర గారు రాశారు. నేను రూమ్ బయట వెయిటింగ్, ఆ లోపల ఆ రూమ్లో నేను బయట కూర్చున్నాను. సో ఆ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత దాని లిరిక్ అది చూశాను. ఆ సాంగ్ రికార్డింగ్ జరిగిన రోజు నేను బాపినేడు గారు నేను జాబ్ మానేస్తాను చెప్పాను. ఎందుకు అన్నారు. లేదు సార్ మా ఊరు వెళ్ళిపోతాను, నా బెంగగా ఉన్నాను. సరే వెళ్ళిపోనే నేను పంపించారు, నాకు రావాల్సిన డబ్బులు ఇచ్చి పంపించారు. సో నేను మెడ్రాస్ నుంచి విజయవాడ జ్యోతిచిత్రలో చేరా. సో జ్యోతిచిత్రలో 13 years పనిచేశాను. 1987 నవంబర్ నుంచి 2000 వరకు చేశాను. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఖైదీ నెంబర్ 706లో ఏ సాంగ్ అయితే లోపల కంపోజ్ అనే బయట వెయిట్ చేశానో, సాంగ్ కంపోజింగ్ ఎలా చేస్తారు, వాళ్ళు ఏం ట్యూన్ ఇస్తారు, ఈయన ఏం రాస్తారు, ఎలా వస్తుందని బయట ఈగర్గా వెయిట్ చేసిన ఆ పాట నేను అనుకోకుండా రచయితగా పనిచేసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఆ సాంగ్ రీమిక్స్ చేశారు. సో అదొక ఇంకొక బ్యూటిఫుల్ మూమెంట్. అంటే లైఫ్లో ఒక్కొక్కటి రౌండ్ అప్ అవుతూ ఉంటాయి. మీకు ఇందాక చెప్పినట్టు కాళహస్తి దర్శనం ఎలాగో ఈ గువ్వా గోరింక సాంగ్ కూడా అంతే. సో అయినప్పుడు నేను జ్యోతిచిత్రలో ఉండగా 92 విజయవాడ లాఠీ సినిమా షూటింగ్ జరుగుతుంది. గుణశేఖర్ గారు అక్కడే చేశారు, ఆయన మొదటి మూవీ. నేను ప్రెస్ మీట్లు ఏం అడిగా ప్రొడ్యూసర్ని, ఇతను ఎందుకు పెట్టుకున్నారు డైరెక్టర్ని, ఆల్రెడీ హీరో రాజశేఖర్ గారు సినిమా పెట్టి మధ్యలో తీసేశారు కదా, అతను పెట్టి ఎందుకు తీస్తున్నారు అని. గుణశేఖర్ గారు మొదట షాక్ అయ్యారు, ఏంటి ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అని. దాని మీద నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. 93 ఫిబ్రవరిలో నాకు విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ వచ్చేసింది. మన అమీర్పేట సెంటర్లో సుధా హోటల్ అని ఒకటి ఉండేది. ఆ రోజు నేను అక్కడ దగ్గరలో అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది సత్యం థియేటర్ రోడ్లో, అక్కడే నాకు రూమ్లో ఉండేవాడిని. సో అక్కడి నుంచి హోటల్కి టిఫిన్ చేసి గుణశేఖర్ గారు,
ఒక కెమెరామ్యాన్ అరవింద్ ఆళ్ళ మధు నాయుడు అని కూడా అంటారు ఆయన్ని. వాళ్ళిద్దరు టిఫిన్కి వచ్చారు, నేను వచ్చాను. ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత, ఓ మీరు ఈవినింగ్ వస్తారండి ఇంటికి అన్నారు. సో వెళ్ళా గుణశేఖర్ గారి ఇంటికి. మాటల మధ్యలో నేను ఇలా రైటర్ అండి విప్పంచిన పేరుతో రాసేవాడిని అంటే ఆయన ఒకసారి షాక్ అయ్యాడు. నేను కథలు రాయాలని ట్రై చేసేవాడిని అండి, మీలా కథలు రాయాలని చూసేవాడిని. కథల పోటీకి నేను కథలు పంపించేవాడిని, మీ కథలు సెలెక్ట్ అయ్యేవి, ప్రైజులు వచ్చేవి. నా కథలు సెలెక్ట్ కాలేదు. మీ కింద చెప్పిన స్వర్గానికి ఎగిరిపోయిన నవల ఆయన పర్సనల్ లైబ్రరీలో ఉంది. ఆ నవల చూపించి, చూసారా మీ నవల ఎలా దాచుకున్నాను అనేసి, మీరు అలాంటి రైటర్లు ఇండస్ట్రీలోకి రావాలని. నాకు అసలు బాపినెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన లేదు. హ్యాపీగా జొచ్చితలో జాబ్ చేసుకుంటూ అప్పుడప్పుడు కథలు రాసుకుంటూ అలా గడపడమే నా ఉద్దేశం. ఆయన అన్న తర్వాత ఒక 2 ఏళ్ళకి ఎప్పుడో సొగసుప్రధానం సినిమా స్టార్ట్ చేశారు ఆయన. దాంట్లో నేను ఊరికే అజయ్ శాంతి గారు అని డైలాగ్ రైటర్, గుణశేఖర్ గారిదే కదా, అప్పుడప్పుడు ఆ స్క్రిప్ట్ నాకు వినిపిస్తున్నప్పుడు నాకు అనిపించినవన్నీ నేను ఆయనతో షేర్ చేసుకునేవాడిని. అలాగే ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాను. రామాయణం సినిమాకి నేను చాలా పుస్తకాలు చదివి తీసుకొచ్చి ఇచ్చి అలా చూడాలన్నది. మనోహరం సినిమాకి నన్ను డైలాగ్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, బట్ జరగల. అలా అయిపోయిన తర్వాత ఒక్కడి తర్వాత ఆయన జాబ్ మానేసి వచ్చామన్నారు. ఆ వచ్చిన తర్వాత అర్జున్ చేశాను హోస్ట్గా. ఆ తర్వాత అర్జున్ తర్వాత నాకు కొంచెం గ్యాప్ వచ్చాడు, పూరి జగన్నాథ్ గారు పిలిచారు. ఆయనతో పాటు 3 ఏళ్ళు పట్టి ట్రావెల్ అయ్యి అలా 143 సూపర్, పోకిరి, దేశముదురు ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చాను.